sakshieducation.com తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్వరలో నిర్వహిస్తున్న గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి స్టూడెంట్స్ ఎట్లాంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి, సిలబస్ ఎలా ఉంటుంది, బుక్స్ ఎలా తీసుకోవాలి, ఇట్లా ఇటువంటి కొన్ని విషయాలపై మనతో చర్చించడానికి మనతో ఉన్నారు ఇవాళ మహేందర్ రెడ్డి సార్. సార్ నమస్తే. నమస్తే అండి. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రెండు ఒకటేసారి ప్రిపేర్ అవ్వచ్చా? యాక్చువల్గా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అనేటివి రెండు భిన్నమైన పరీక్షలు. సిలబస్ ఒకేలాగా ఉంటుంది, మనకి చూడడానికి సిమిలర్గా. అయితే గ్రూప్ 1 వచ్చే వరకు 2 టైర్ ఎగ్జామ్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంటుంది. గ్రూప్ 2 అనేది సింగిల్ టైర్ ఎగ్జామ్. అందులో గ్రూప్ 1 మెయిన్స్ అనే ఎగ్జామ్ కంప్లీట్గా మనకి ఏంటంటే డిస్క్రిప్టివ్ విధానం. గ్రూప్ 2 వచ్చే వరకు మనకు కంప్లీట్గా ఆబ్జెక్టివ్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఎగ్జామ్ కాబట్టి రెండు ఒకేసారి ప్రిపేర్ అవ్వడం అని అంటే కొంత ఇబ్బందిగానే ఉంటుంది. నిజానికి సిలబస్ ఒకేలాగా ఉన్నా కూడా కంప్లీట్గా అది డిఫరెంట్ అని మనం చెప్పొచ్చు. గ్రూప్ 2కి మనకి ఎటువంటి మెటీరియల్స్, ఎటువంటి బుక్స్ స్టూడెంట్స్కి ఎట్లాంటి సజెషన్స్? యాక్చువల్గా ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్ 2022లో వచ్చి దాదాపు ఎలక్షన్స్ అనేక కారణాల వల్ల తరచుగా వాయిదా పడుతూ ఇక్కడ దాకా వచ్చింది. సో బేసిక్గా మనం బాగా చదవాలనే పుస్తకాలు ఏంటి అన్నది చూస్తే స్టాండర్డ్ బుక్స్లో నేను ముందుగా ప్రిఫరెన్స్ ఇచ్చేది మాత్రం తెలుగు అకాడమీ. ఈ తెలుగు అకాడమీని కనుక మీరు బాగా ప్రిపేర్ అయ్యి ఉంటే ఎగ్జామ్కి ఉంటారు. అంటే కొన్నిటికి తెలుగు అకాడమీకి మన సిలబస్కి రిలవెన్స్ లేని వాటిని బయట నుంచి కూడా మనం తీసుకోవచ్చు. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి వచ్చేవరకు వాళ్ళకి తెలుగు అకాడమీలో కొన్ని బుక్స్ లేవు అనుకున్న వాళ్ళు వేరే ఢిల్లీ బేస్డ్ పబ్లిక్ ఆథర్స్ ఏవైతే ఉంటే పబ్లికేషన్స్ అవి తీసుకొని వాళ్ళు ప్రిపేర్ అవ్వడం అనేది సులభంగానే చెప్పుకోవచ్చు. తర్వాత చాలా వరకు మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదో క్లాస్ అటెండ్ అయ్యి ఉంటారు. ఆ అటెండ్ అయిన దాంట్లో మీరు ప్రిపేర్ చేసుకున్న క్లాస్ నోట్స్ అండ్ మీరు పర్సనల్ తయారు చేసుకున్న క్లాస్ నోట్స్తో పాటు మీ పర్సనల్ నోట్స్ దాన్ని మేనేజ్ చేసుకోగలిగితే మీ ప్రిపరేషన్ బాగుంటుందని చెప్పొచ్చు. ఇప్పుడు వచ్చే గ్రూప్ 2ది దానికి ప్రశ్నలు సరిలే ఏమైనా మారుతుందా, మన కొత్తగా వస్తాయా, లేకపోతే ఎట్లా ఉంటుందంటారు? యాక్చువల్గా పేపర్ కఠినతరం అనేది పెరుగుతుంది అని మనం భావించవచ్చు. మరి అంత సులభంగా ఉంటుంది అని మనం చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మనకు టీఎస్పీఎస్సీ ఏర్పడిన తర్వాత 3 గ్రూప్ 1 ప్రిలిమ్స్లు అయితే జరిగాయి. సరే, అది ఏం జరిగింది అన్న దాన్ని పక్కకు పెడితే, సో మనకు 3 గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అంటే మనం ఏదైతే చూసామో దాన్ని చూసిన తర్వాత పేపర్ స్టాండర్డ్ కొద్దిగా పెరుగుతుందని మనం భావించవచ్చు. అదేవిధంగా మరి రెండవది కూడా గుర్తుపెట్టుకోవాలి, గ్రూప్ 1లో ఉన్నట్టే క్వశ్చన్స్ ఇక్కడ అడుగుతారంటే కాదు. ఎందుకు కాదు అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఎలిమినేషన్ ప్రాసెస్, మెయిన్స్కి ఒక అవకాశం కల్పించడం కోసం మెరిట్ తీసుకోవడానికి చేయబడ్డది. కానీ గ్రూప్ 2 అనేది వచ్చే వరకు కంప్లీట్గా ఇది కొంచెం భిన్నంగా ఉంటుంది. అలా మాత్రం మీరు ఊహించుకోవడానికి వీల్లేదు. అంత లెంతీ పేపర్ను మనం ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా. ఇన్ఫాక్ట్ ఈ టీఎస్పీఎస్సీ ఏదో అనుకుని లెంతీ పేపర్ మళ్ళీ ప్రిపేర్ చేస్తే యాక్చువల్గా సైంటిఫిక్గా కూడా ఉండాలి. ఏంటంటే ఒక అభ్యర్థి 150 క్వశ్చన్స్ చదవగలిగేటట్లు ఉండాలి ఇన్ టైంలో. అంతే తప్ప 150 క్వశ్చన్లలో 100 క్వశ్చన్స్ మాత్రం చదవగలరు. ఎందుకంటే ఇన్ టైం 2.5 అవర్స్లో కంప్లీట్ చేసేటట్లు ఉంటుంది కాబట్టి దానికి సంబంధించింది ఒకటి చూసుకోవాల్సి వస్తుంది. సార్, ఇందులో 150 క్వశ్చన్స్ అన్నారు కదా మీరు. సో దాంట్లో ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే పాస్ అవుతారు అంటే ఇన్నే చేయొచ్చు అట్లేం లేదండి, అట్లేం ఉండదు. 150కి 150 చేయాల్సిందే. రెండవది మనం ఓవరాల్గా అన్ని పేపర్లలో కలిపి ఒక 450 అంటే అవుట్ ఆఫ్ 600కి ఒక 430 అబోవ్ అంటే తెచ్చుకోగలిగితే జాబ్ ఉంటుంది జనరల్గానే మనం భావించవచ్చు. అయితే ఎగ్జామ్ జరిగిన తర్వాత మనం కట్ ఆఫ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఎగ్జామే జరగకుండా పేపర్ స్టాండర్డ్ ఎట్లా ఉంది, ఎవరు ఎట్లా ఉంది అనేది మనం అప్పుడు అతియోశక్తి అవుతుంది. ఇప్పుడు కోచింగ్ తీసుకుంటారు చాలా మంది. సో కోచింగ్ తీసుకోవడం ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? తీసుకోకపోతే ఉపయోగం ఎట్లుంటుంది? కరెక్టే, కానీ కొంచెం తీసుకోకుండా కూడా చాలా మంది. నాకు సరిగ్గా చెప్పండి ఒక 4 పేర్లు. అది జరగదు. ఎందుకు జరగదు అంటే మీరు ఎగ్జాంపుల్ మీరే ఏం చదువుకున్నారు గ్రాడ్యుయేషన్లో? నేను బిఏ చేశాను. బిఏ ఏ సబ్జెక్ట్స్? జర్నలిజం, హిస్టరీ అండ్ లిటరేచర్. సో ఇక్కడ సిలబస్ వచ్చే వరకు ఏముంది? హెట్రోజీనియస్. సైన్స్ ఉంది, జాగ్రఫీ ఉంది, హిస్టరీ ఉంది, పాలిటీ ఉంది, ఎకానమీ ఉంది, మళ్ళీ అందులో తెలంగాణ స్పెసిఫిక్గా ఉన్నాయి, మెంటల్ ఎబిలిటీ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో ఇన్ని వితిన్ స్టిపులేటెడ్ టైంలో చదవాలి అంటే ఒక గైడ్ కోచ్ అనేది మాత్రం కంపల్సరీ కావాలి. అసలు ఒక సైన్స్ స్టూడెంట్ని తీసుకొచ్చి అరప్పా నాగరికత నీకేం తెలుసు అంటే వాడు ఏం చెప్పాడు. లేదా బిఏ స్టూడెంట్ని తీసుకెళ్ళి అకశేరకాలు సక్కశేరకాలు ఏదంటే వాడు సరిగ్గా తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ఒక గైడెన్స్ అండ్ మినిమం కోచింగ్ అనేది మాత్రం ఖచ్చితంగా అవసరం. ఒక అవగాహన రావాలి, దాంతో సర్వీస్ వస్తుందా పోతుందా అనేది అవన్నీ డిస్కషన్ మళ్ళీ వేరు. కానీ ద బేసిక్ ఫౌండేషన్కి మాత్రం కంపల్సరీ కావాలి. అవును, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. కాకపోతే క్వశ్చన్ పేపర్ అనేది ఒక స్టాండర్డ్గా ఉంటే చాలా మంచిది. అలా కాకుండా ఆషామాషిగా పైన రాసేది ఉంటే కనుక మీకు ఉపయోగపడే అవకాశం ఉండదు.
టెస్ట్ అనేది ఎన్నిసార్లు చేసుకుంటే బెటర్ అంటారు సార్? డిపెండ్ ఆన్ యువర్ టైం. అంతే. మీకు కలిసి ఉన్న టైం ఆధారంగా ఉంటుంది. సో ఎగ్జామ్కి స్టూడెంట్స్కి ఏమన్నా టిప్స్ చెప్తారా? అంటే యాక్చువల్గా మీరు గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నారంటే గ్రూప్ 3కి ప్రిపేర్ అయినట్లే. రెండింటికి ఒకటే సిలబస్, ఒకటే ప్యాటర్న్. కాకపోతే గ్రూప్ 2లో 4 పేపర్స్, గ్రూప్ 3లో 3 పేపర్స్. కాబట్టి టిప్స్ అనేది ఏంటంటే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ చదవండి. పర్సనల్గా ఆల్రెడీ మీరు తయారు చేసుకున్న నోట్స్ను రివిజన్ చేసుకోండి. వీలైనంత వరకు స్టాండర్డ్ మాక్ టెస్ట్లు రాయండి. ఎక్కడ కూడా ఈ ఎగ్జామ్ కొంచెం ఆలస్యమైందని, దీనివల్ల మనం నష్టపోయామన్నది, కొంత సమయం జరిగిండొచ్చు, కారణాలు ఏమనుకున్నా కూడా దాన్ని మనసులో పెట్టుకోకుండా ఎగ్జామ్ మీదనే మీరు ఫోకస్ చేయగలిగితే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉండి సరే రాద్దామని ఫినాన్షియల్ రకరకాల మనకు కనిపిస్తూ ఉంటాయి. సో అవి ఎన్ని ఉన్నా కూడా ఈ ఎగ్జామ్ వరకు వాటిని అన్నిటిని పక్కకు పెట్టి టోటల్గా ఎగ్జామ్ మీదనే ఫోకస్ చేయడానికి ఒక ప్రయత్నం అయితే చేయండి. అంటే ఇది ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అనేటట్లుగా ఆ ప్రాక్టీస్నే మీరు మొదలు పెట్టండి తప్ప నెగిటివ్ థాట్స్ అనేది తెచ్చుకోకుండా ఉండే ప్రయత్నం చేయండి. సార్ ఇప్పుడు మామూలుగా అకాడమిక్ ఎగ్జామ్స్లో మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసుకుంటూ ఉంటాం మనం ప్రతి ఎగ్జామ్. సో ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రీవియస్ పేపర్స్తో కంపేర్ చేసుకోవడం ఎంతవరకు ఉపయోగపడుతుంది? కొంత మేరకు ఉపయోగమే. అయితే ఇందులో ఇంకొకటి ఉంది. రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ కనుక ఎగ్జామ్ జరిగితే మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ను బేస్ చేసుకోవడం బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఎగ్జామ్ అనేది 4-5 ఇయర్స్ తర్వాత ఒకసారి జరుగుతూ ఉంది గ్రూప్ 2 ఎగ్జామ్. అంటే భవిష్యత్తులో క్యాలెండర్ ఉంటుంది అంటున్నారు. ఉంటే మన అందరికి సంతోషం, దాని ప్రకారం మనం ముందుకు వెళ్దాం, అది వేరు. సో కాబట్టి ఒకటి ఉంది. రెండవది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ గ్రూప్ 2 అనే కాకుండా మనకు చాలా ఎగ్జామ్ జరిగాయి. జస్ట్ మనం మెన్షన్ చేసాం గ్రూప్ 1లో 3 ప్రిలిమ్స్లు జరిగాయని, తర్వాత ఏఈఈ ఎగ్జామ్, రకరకాల ఎగ్జామ్ జరిగాయి. కాబట్టి కొంత దాన్ని చూసుకోగలిగితే తప్పేం లేదు అని నేను చెప్పగలను. సో ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ కోసము ఎట్లయినా కోచింగ్ తీసుకోవాలి తప్పదు అంటున్నారు. సో ఆన్లైన్ తీసుకుంటే బెటర్ అంటారు, ఆఫ్లైన్ తీసుకుంటే బెటర్ అంటారు? నీకు అవకాశం ఉంటే ఆఫ్లైన్ బెటర్. ఆన్లైన్ కూడా మనం టెక్నాలజీ మారి అందరికి అవైలబిలిటీలోకి వచ్చింది. కాబట్టి ఆన్లైన్ ఏదైనా తీసుకోగలిగితే ఒకటి నీవు యూస్ అవుతుంది అనుకున్న కోర్స్ ఎంపిక చేసుకోవాలి. అంటే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ కాస్త చౌకగా ఉందనో, లేదా క్వాలిటీ అనో, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళని అట్లా కాకుండా క్వాలిటీ ఎక్కడుందన్నది చూసుకుంటే కలిగితే మాత్రం మీకు యూస్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు ఒక అటెంప్ట్ మనం చేసాము, అది ఫెయిల్ అయింది, మళ్ళీ ఇంకో అటెంప్ట్ చేసే ఆప్షన్ ఉంటుందా గ్రూప్ ఎగ్జామ్లో? 100% ఉంటుంది. మీ ఏజ్ అయిపోయే వరకు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. ఫైనల్గా మీరు స్టూడెంట్స్కి ఏం చెప్తారు సార్? బీ పాజిటివ్. మీరు నమ్మకం కోల్పోవద్దు. మనం ఉండే వేకెన్సీలలో మనది ఒకటి అనుకొని బాగా నమ్మకంగా ప్రిపేర్ కాండి. ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. మా స్టూడెంట్స్కి చాలా గైడెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.